మా బుడ్డిగాళ్ళు థర్డ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజుతో ఫినిష్ చేసేసారు. పొద్దున్న ఎగ్జామ్ అయిపోయిందో లేదో సాయంత్రానికైతే ట్రైన్ ఎక్కేస్తున్నాం. ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తాం చెప్పండి? ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికే. మా బుడ్డోళ్ళు కరెక్ట్‌గా 8థ్ మంత్‌లో ఉండేటప్పుడు తలనీలాలు సమర్పించి అప్పుడు స్వామివారి దర్శనం అయ్యింది. తర్వాత ఎందుకు జరగలేదో అప్పటినుంచి ఇప్పటి వరకుని అసలు దర్శన భాగ్యమే జరగలేదు. తిరుపతి వెళ్ళడానికైతే నిజంగా స్వామివారు పిలుపు రావాలి మనకి. నాకైతే ఈ పిలుపు కరెక్ట్‌గా ఇప్పుడు వచ్చిందనుకుంటున్నాను. అండ్ లక్కీగా దర్శనానికి టికెట్స్ వచ్చేసి మా విజయనగరం ఎమ్మెల్యే గారు అరేంజ్ చేయడం వల్ల చాలా సాఫీగా జరిగిందనమాట. సో, ఇంక ఏ దిగులు లేదు. ట్రైన్ టికెట్స్ కూడా మంచిగా దొరికాయి. ప్రయాణం అయిపోయాము. అండ్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గంట ముందే రండి. ఎందుకంటే ఏ ప్లాట్‌ఫామ్‌కి ఎప్పుడు మారుతుందో తెలీదు. అండ్ మారేకి కూడా ఆ ప్లాట్‌ఫామ్స్ ఇదివరకులా కాదు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వెళ్ళాల్సొస్తుంది. రెనోవేషన్ వర్క్ అంతా నడుస్తుంది కదా! సో, మీరు ట్రైన్ ఎక్కాలి, చెయ్యాలి అంటే గంటన్నర ముందుగానే వచ్చేయండి. అండ్ కొన్ని ట్రైన్స్ అయితే కాచిగూడ, మల్కాజ్గిరి నుంచి కూడా పెట్టేస్తున్నారు. సికింద్రాబాద్ కాకుండా అవి చూసుకొని వెళ్ళండి. ఎలాగో ఒకలా ట్రైన్‌లోకి వచ్చి కూర్చునిపోయి సెటిల్ అయిపోయాము. ఈ ట్రైన్ అయితే హంసఫర్ అనేసి జమ్మూ నుంచి వచ్చే ట్రైన్ అనమాట. తిరుమలకి వెళ్తుంది. లక్కీగా దీనికైతే టికెట్స్ దొరికేసాయి మాకు. మనం ఎక్కడున్నాం? మరి అయ్యప్ప సాంగ్ పాడతావే? వెంకటేశ్వర స్వామి సాంగ్ పాడు. పుణ్యక్షేత్రాలకి వెళ్తున్నామంటే మనకి మెయిన్ హెడేక్ వచ్చేసి ట్రావెల్ అండ్ అకామిడేషన్. నాకు అసలు ఆ హెడేకే లేకుండా అని నా సబ్స్క్రైబర్, నా క్లయింట్ అనమాట దివ్య అనేసి, వాళ్ళది నేటివ్ తిరుపతి, బట్ తను స్టే చేస్తుంది బెంగళూరులో. అయితే తను నా కోసం అని నేను వెళ్తున్నానని చెప్పిన వెంటనే తను నాకు అకామిడేషన్ నుంచి ట్రావెల్ కానీ మొత్తం అన్ని కార్ అవి అరేంజ్ చేయడం అంతా చాలా బాగా చేశారనమాట. వాళ్ళ మరిది గారి ఓన్ వెహికల్ ఉందన్నమాట, ట్రావెల్స్ తిప్పుతారు. సో అది మాకైతే అరేంజ్ చేసింది. చాలా తక్కువలోనే అయిపోయిందనమాట. నాకైతే ఓవరాల్ 3 days కంటిన్యూస్ పొద్దున్నుంచి రాత్రి వరకు మేము అన్ని లొకేషన్స్ తిరుగుతూనే ఉన్నాము. అంతా కలిపి 14,500 ఎంత అయిందనమాట. చాలా చీప్గా అయిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం మాకు ఎక్కడ మంచిగా అకామిడేషన్ అవి కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేశారు. సో ఈ మధ్యకాలంలో ఏంటి అంటే అంతా హోమ్ స్టే అనమాట. హోటల్స్ అవి కాకుండా హోమ్ స్టే ఏంటంటే అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అందులో మనకి మొత్తం ఒక ఫ్లాట్ ఇస్తారనమాట. సో అందులో 2 bedrooms ఉంటాయి విత్ ఏసీ కానీ అన్నీ ఉంటాయి. అండ్ హాల్ ఉంటుంది, కిచెన్, అన్నీ డైనింగ్ ఏరియాతో సహా ఉంటాయన్నమాట. సో అది చాలా చాలా బెస్ట్. ఎవరైనా ఫ్యామిలీ వెళ్తున్నారంటే వాళ్ళకి ఇంకా హోటల్స్లో అంటే మనం ఒక రూమ్ నుంచి ఒక రూమ్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతాం కదా. ఇక్కడైతే మనకి ఒక ఫ్లాట్ అలా ఇచ్చేస్తారు కాబట్టి అందులో హ్యాపీగా స్టే చేయొచ్చు అనమాట. ఫ్యామిలీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా మేమైతే హోమ్ స్టేలోనే స్టే చేసాము. చాలా అంటే చాలా బాగుంది రూమ్. కదా మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, కిచెన్, ఇంకా ఇక్కడ మినీ ఫ్రిడ్జ్, అక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ బాల్కనీ, ఇక్కడ సింక్ తోమడానికి. ఏం తోముకుంటావు ఇక్కడ? డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్, ఇది మా బెడ్రూమ్, ఇది మా ముస్లో రూమ్. ఒక్కసారి లైట్ చూడండి, లైట్ ఇది మా రూమ్. చూడండి ఎంత బాగుందో లైట్. ఇంకా చూడండి, ఇది మన బాల్కనీ. కొండ చూడండి, తిరుపతి కొండ సేమ్ పడుకున్నట్టు. మేమైతే కపిల తీర్థానికి దగ్గరలో తీసుకున్నాం అనమాట హోమ్ స్టే. ఇక్కడ బాల్కనీ నుంచి చూస్తుంటే మాత్రం వ్యూ అదిరిపోయింది. అసలు చాలా బాగుంది. తెల్లవారుజామునే ఇక్కడ ఇలా చూస్తుంటే చాలా బాగుంది. అండ్ 2 bathrooms గీజర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. బట్టలు ఆరేసుకోవడానికి దండాలు కూడా బాగా ఇచ్చారు బాల్కనీలోని. మా డ్రైవర్ గారు చాలా మంచి ఆయన దొరికారు. అసలు చాలా మంచి అతన్ని అరేంజ్ చేశారు. ఎక్కడైనా ది బెస్ట్ ప్లేస్లో తీసుకెళ్ళండి బ్రేక్ఫాస్ట్ అని చెప్తే PS4కి తీసుకొచ్చారు. ఇక్కడ అసలు ఫుడ్ ఉన్నది
అమృతం అంటే అమృతం. తిరుపతిలో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. మేమున్న 3 డేస్‌లో ఆల్మోస్ట్ మేము ఎక్కువగా లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అంతా కూడా ఇక్కడే చేసామనమాట. రకరకాల ఐటెమ్స్ అసల. నాకు ఈ టైప్ ఆఫ్ మెన్యూ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే మన ఏపీ, తెలంగాణ కాకుండా కర్ణాటక అండ్ మొత్తం తమిళనాడు స్టేట్ తాలూకా ఐటెమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పుత్తు గానీ, లేకపోతే ఆపం గానీ, ఇడియప్పం ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. అండ్ ఘీ కారం ఇడ్లీ అయితే అసలు అద్దిరిపోయింది. కారప్పొడి భలే వేశారు. మినీ ఇడ్లీ మీదైతే అసలు టూ మచ్ అసల. అండ్ అలాగే మినీ టిఫిన్స్ అని మొత్తం అన్ని రకాల టిఫిన్స్ ఒకటే ప్లేట్‌లో పెట్టి అది ఒక అంటే థాలీలాగనమాట. చాలా చాలా బావుంది. పొంగల్‌తోని అన్నిటితో కేసర్ అన్నీ ఇచ్చి అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర పెద్ద స్వీట్ స్టాలే ఉంది అసలు యాక్చువల్‌గా. సో, పచ్చళ్ళు అండ్ నెక్స్ట్ స్నాక్స్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అనమాట. ఇవన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది. సో, ఇలాంటివన్నీ మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి బావుంటాయి. చాలా మంచిగా అరేంజ్ చేశారు. అండ్ యాంబియన్స్ అయితే టూ మచ్ చాలా బావుంది. బ్రేక్‌ఫాస్ట్ తొందరగా ఫినిష్ చేసేసుకొని ఫస్ట్ అయితే కాణిపాకం వినాయకుడి టెంపుల్‌కెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇంక ఈరోజు తిరుపతిలో ఉన్నాయి. నేను, మా వారు దివ్య కలిసి ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకున్నామనమాట. అన్నీ కవర్ చేయాలి టెంపుల్స్ అన్నీ. ఈరోజు 23rd. సో, ఈరోజు మొత్తం అన్నీ కింద తిరుపతి అంతా కవర్ చేసేస్తే రేపు మెయిన్ దర్శనం ఉంది. తిరుమల వెళ్ళి అక్కడ అన్నీ కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కాళహస్తి అవన్నీ అనమాట. ఉన్న 3 డేస్ మొత్తం తిరుమల కవర్ చేసేయాలి. దోస, సాంబార్, దోస, సాంబార్, చట్నీ, ఇడ్లీ, దోస, సాంబార్, చట్నీ. నేనైతే రెగ్యులర్‌గా ఎప్పుడూ ట్రై చేయను. అక్కడ లోకల్ ఫుడ్ ఏది బావుంటదో అది ట్రై చేస్తాను. రాగి పుత్తు అసలు ఎంత బావుందంటే ముద్ద బెల్లంతోని అలాగే కోకోనట్ పాలు వేసిన కూర అనమాట. సో, దాంతో ఎంత బావుందంటే అంత బావుందనమాట. సో, ఇంకలా అక్కడి నుంచి ఫస్ట్ అయితే కాణిపాకం బయలుదేరామనమాట. బయలుదేరే దారిలో మనకి ఇగో స్వామివారు పడుకుంటూ ఎంత దర్శనం ఇచ్చారో చూడండి. మౌత్ అదంతా కిరీటం లాగా నుదురు పడుకున్నట్టున్నారు. ఎంత బాగుంది కదా స్వామివారు అలా మొహం పడుకున్నట్టు ఉంది. ఈ కొండ చూస్తుంటే అనిపిస్తుంది ఇంతకన్నా స్వామివారు ఇక్కడే తిరుమలలో వెలుసున్నారు అనేసి చెప్పడానికి ఇంకా అంతకన్నా నిదర్శనం ఏముంటుందా అనిపిస్తుంది. ఈ కొండ చూస్తుంటేనే అసలు గూస్ బంప్స్ అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో. కాణిపాకం రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయిపోయింది. సో, కరెక్ట్‌గా మేము వెళ్ళే టైంకి బ్రేక్ ఏదో ఆపారు. సో, ఒక గంట అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. జనాలు కిటకిటలాడిపోతున్నారు ఎక్కడ చూసినా అసలు. చాలా జనాలు ఉన్నారు. నేను అప్పటికి మార్చ్ 23కి బుక్ చేస్తేనే ఇలా ఉన్నారు. ఇంకా ఏప్రిల్ అంటే ఇంకా ఘోరం అనుకుంటాను. అండ్ మే అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ దారంతా కూడాని మంచిగా పూసల దండలు అవి అమ్ముతున్నారు. దిష్టి పూసలు అయితే ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోండి. పిల్లలకి మెయిన్ చాలా చాలా పనికొస్తాయి. అన్ని రకరకాల ఈవిల్ ఐ ఉండే తాళ్ళు కానీ అన్నీ కూడా ఉన్నాయి. నేనైతే చాలా తీసుకున్నాను. ఫ్రెండ్స్ పిల్లలకి కానీ మా పిల్లలకి అందరికీ కూడా ఇద్దామని చెప్పి. ఇలాంటి చోట కొనుక్కుంటే అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి. సో, కంపల్సరీ మనకైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా దిష్టి అనేది ఖచ్చితంగా తగులుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో అలాంటి తాళ్ళు తీసుకొని కట్టండి. అండ్ అక్కడ దర్శనం అయితే మాకు నియర్లీ 1.5 hour అలా టైం పట్టింది. మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. అది అయిపోయాక ఇంకా శ్రీనివాస మంగాపురం, పద్మావతి దేవి టెంపుల్ ఇంకా ఎన్ని రకాలు చూడాలో అన్నీ చూసాం అనమాట. హనుమాన్ టెంపుల్ చూసాము. సో, అది అంతా అయిపోయాక ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో, లంచ్ వచ్చేసి మళ్ళీ తిరుపతిలోనే A to B అనేసి అక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. PS4 ఫస్ట్ అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి A to Bకి ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఫుడ్ చాలా చాలా బాగుంది. అన్ని చోట్ల ఏంటో జనాల్ని టెంప్ట్ చేయడానికో ఏమో కానీ ఇలాగ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే అసలు చాలా రష్ అనమాట. ఫుల్ జనాలు. టేబుల్ దొరకాలంటే మీరు 1 గంట వెయిట్ చేయాల్సిందే. సో, ఆ వెయిట్ చేసే ప్లేస్లో మనల్ని టెంప్ట్ చేయడానికి ఇలాగ మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ పెడుతున్నారనమాట. మంచిగా స్వీట్స్, చాట్లు అన్నీని. నేను పిల్లల్ని బాగా కంట్రోల్ చేశాను అనమాట. ఆగండి దేనికి వెళ్ళొద్దని. అండ్ మేము జనరల్గా నలుగురు కూడా ఒకటే ఇదిలో ఉంటాం అనమాట. లంచ్ ఎక్కడైనా బయట చేసాము అంటే ఎక్కువగా రోటీ పన్నీర్ కర్రీయే. సో, ఇంకా వేరే దానికి వెళ్ళాం. మా నలుగురికి అయితే ఇది ఫిక్స్ అనమాట. సో, మా వాళ్ళు అత్తయ్య వాళ్ళకి వేరే టేబుల్ వచ్చింది, మాకు ఒక టేబుల్ వచ్చింది.
అంత రష్ ఉన్నారు. అండ్ నా ఫేవరెట్ టెంపుల్ గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా ఇంకా కవర్ చేసాము. భోజనాలు అయిపోయిన వెంటనే గోవిందరాజ స్వామి టెంపుల్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా వకులామాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. వకులామాత టెంపుల్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అవిని అయ్యాయి, ఇంకా కూడా కొంచెం అవుతూ ఉన్నది. మేము వెళ్ళే టైంకి కూడా కొండ మీదకు ఉంటుంది, కానీ పెద్దవాళ్ళైనా సరే ఈజీగా నడిచేలాగా చిన్న చిన్న మెట్లు పెట్టి బాగా పెట్టారనమాట. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు గుర్తుపట్టడం, ఫొటోస్ తీసుకోవడము అన్నీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ప్రతి చోట గుర్తుపట్టారు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అబ్బా, ఎలాగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కలిస్తే. ఈవినింగ్ 4:35 అయినా కూడా ఎండ అయితే దగదగలు ఆడిపోతుంది. అందుకే ఇంక అందరూ సాక్స్లు వేసుకున్నాం అనమాట. ముందుగానే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు సాక్స్లు వేసుకొని వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా అని. ఎందుకు అంటే కాళ్ళు అవి బాగా కాలుతాయి, ఎక్కువ వెయిటింగ్ అవి ఉంటూ ఉంటాయి అనేసి. సో ఇంకా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అందరికీ ఇంకా సాక్స్లు వేసుకొని నడిచామన్నమాట. లేకపోతే కాళ్ళు అంటుకుపోవడమే మామూలుగా కాదు. సో ఈ దారంతా కూడా చాలా వేడిగా అసలు గచ్చు ఎలా తగులుతుందంటే అలా తగులుతుందనమాట. హాట్గా ఉంది. ఇంకా మేలో వెళ్ళిన వాళ్ళకి ఇంకెలా ఉంటుందో పరిస్థితి. గోవిందరాజ స్వామి టెంపుల్లో పరిచయమైన తాతగారు ఇక్కడ పలకరిస్తున్నారు. వచ్చేసానండి. మా పిల్లలకి నిజంగా నాకన్నా భక్తి ఎక్కువ. అసలు ప్రతి చోట ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా గోవిందనామం అయితే అసలు ఆపలేదు. గొంతు నొప్పి వస్తుంది ఒక్క క్షణం. ఆగండ్రా అనేసి అన్న అసలు ఆగే ప్రసక్తే లేదు. అలా గోవింద 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 అని అరుస్తూనే ఉన్నారు. అసలు కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే దగ్గర పెట్టుకొని వెళ్ళండి. కంపల్సరీ ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా వెయిటింగ్ అయితే చాలా ఉంటుంది ఈ టైంలోని. సమ్మర్ వెకేషన్స్ అవి కదా, సో కంపల్సరీ వాటర్ బాటిల్స్ అవి బాగా తీసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగాని వాటర్ మర్చిపోవద్దు. అఫ్కోర్స్ మనకి ఏ గుడిలో అయినా సరే వాటర్ అనేది అక్కడక్కడ పెడుతూనే ఉంటారు, కానీ అన్ని చోట్ల మనతోని ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవడం, అప్పుడు కోకోనట్ వాటర్ లాంటివి తాగించడం, ఇలాంటివి అయితే ఖచ్చితంగా చెయ్యాలి ఎండల్లోని. లేకపోతే ఇంకంతే సంగతి, డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలైతే. మా పిల్లలైతే ఇంకా అదే పనిగా వాటర్ తాగడం, గెంతడం. ఈ చుట్టూ అయితే మొత్తం గ్రనైట్ స్టోన్ అనుకుంటాను. చూసారా ఎంత బాగుందో, చాలా పెద్ద గ్రనైట్ స్టోన్ ఇదంతా అని. అండ్ ఇక్కడైతే సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. పొద్దున్నే ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అసలు. అండ్ మంచిగా కారము ఉప్పు దట్టించిన మామిడికాయ కానీ ఇలా కీరా ముక్కలు కానీ తింటూ ఉంటే భలే ఉంటుంది అసలు, బయట తిరుగుతున్నంతసేపు కూడాని. సో ఎక్కడ పడితే అక్కడ మేము ఇదే పని, కీరాలు మామిడికాయలు తీసుకొని తినడం. ఇంక అక్కడి నుంచి కపిల తీర్థానికి వచ్చేసాం డైరెక్ట్గా. ఇంకా మధ్యలో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడం ఇదేమీ లేదు. మొత్తం అన్నీ కవర్ చేసేయాలి. మేము లిస్ట్ అవుట్ చేసుకున్నవన్నీ గుళ్ళు కవర్ చేసేయాలి ముందని అనుకున్నాము. సో ఇంకా డైరెక్ట్గా అన్ని ప్లేసెస్లో తిరగడమే. ఇంకా కపిల తీర్థానికి వచ్చాము. ఇదైతే అసలు ఎక్స్ట్రాడినరీ, నాకైతే చాలా ఇష్టం కపిల తీర్థం. కానీ పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే సమ్మర్ టైంలో వచ్చేమో ఆ జలపాతం అయితే అస్సలు ఒక్క డ్రాప్ అంటే ఒక డ్రాప్ వాటర్ లేదు. ఆ పైన కొండమే శివలింగం చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఎంత దూరం నుంచి చూసిన వాళ్ళకైనా అది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట శివలింగం. అక్కడి నుంచి వాటర్ అవిని పడుతూ ఉంటాయి కదా, అసలు అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు ఉండేది, మరేమో ఇప్పుడు అసలు సమ్మర్లో కూడా అప్పుడప్పుడు వెళ్తే బాగానే ఉండేది. ఇప్పుడు మరీ ఎండిపోయింది అసలు ఏంటో. ఫస్ట్ అయితే ఇక్కడ మనం దర్శించుకోవాల్సింది హనుమాన్ గుడి. సో ఈ హనుమాన్ టెంపుల్లో ఫస్ట్ దర్శనం అయిపోయాక అప్పుడు వెళ్దాము. అసలు ఆ లైటింగ్స్ అయితే చాలా అద్భుతంగా పెట్టారు. మొత్తం ఆ గ్రీన్, రెడ్ అలాగే పింక్ లైట్స్ అవన్నీ చూసారా, అవి కొండమే పడుతూ ఉంటే కొండ దగదగా మెరుస్తుంది అసలు. ఆ కోనేటిలో పడినప్పుడు కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పిల్లల్ని ఇలాంటి చోట ఆపడం అయితే చాలా కష్టం. దిగిపోతాము, స్నానాలు చేసేస్తాము అంటున్నారు. కానీ మేము పెట్టుకున్న లిస్ట్కి అవన్నీ కవర్ చేయాలంటే ఇప్పుడే తడిచిపోతే కష్టం అని చెప్పి వాళ్ళని అలా హోల్డ్ చేస్తున్నాను అనమాట. అయినా సరే సగం వెళ్ళిపోయి సకానికి సగం మునిగి తేలేరు అసలు ఇద్దరుని. అండ్ ఈ గుడి కూడా నాకు తిరుపతిలోని చాలా చాలా ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఒకప్పుడైతే పైనుంచి అలా జలధార పడుతూ ఉంటే ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అలా విష్ణు ఆలయం నుంచి అలా వెళ్ళి అక్కడ దాని కింద తల పెట్టి నించున్నామంటే పైనుంచి టపా టపా టపామని రాళ్ళు పడిన సౌండ్ వచ్చేదనమాట. అంత ఫోర్స్లో వచ్చేది వాటరు. ఇప్పుడు అదేం లేదు, అదే కొంచెం డిసప్పాయింట్మెంట్. అయినా కూడా ఇట్స్ ఓకే. అది చూసి
ఒకప్పుడు జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ, ఓకే. ఇక్కడ తడిచాం కదా! ఇలాగ ఎంజాయ్ చేసాము అనేటట్టుగా తలుచుకుంటూ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపిచ్చేది. అండ్ వర్షాల టైంలో మనం చాలా సార్లు టీవీలో, న్యూసుల్లో చూసే ఉంటాము. అది ఎలా పొంగి పొరలేదో మొత్తం గుడంతా కూడాని నిండిపోయేదనమాట. సో, వర్షాల టైంలోని కూడాని కొంచెం డేంజరస్సే ఇలాంటి ప్లేస్‌లోని. సో, నాకు తెలిసి వింటర్ ఆ టైంలో బావుంటుందేమో మంచిగా వాటర్ ఫాల్స్ అవి పడడం, చేయడముని. ఆ టైంలో ఎవరైనా సరే వెళ్లి చూడండి. చాలా బావుంటది. అండ్ ఈ లైటింగ్స్‌తో నేను కూడాను అలా ఉండి ఎంజాయ్ చేస్తున్నాననమాట లైట్స్‌ని. అండ్ ఈ క్షేత్రం వచ్చేసి కపిల మహర్షి శివుడిని ఆరాధించి ఇక్కడ వెలసేలా చేశారనమాట. సో, అందుకు కపిల తీర్థం అని పేరు. మా వోడైతే ఇంకా శివలింగాలన్నిట్లికి అభిషేకం చేసేస్తాననేసి వాడికి అసలు చాలా భక్తి అంటే మామూలు భక్తి కాదు. ఎక్కడైనా సరే పూజలవి చేస్తాను ఇది, అది అనేసి అంటూ ఉంటాడనమాట. నిజంగా చూస్తే ముచ్చటేస్తది మా పిల్లలిద్దరినిని ఇలాంటి విషయాల్లోని. నేనసలు ఏది చెప్పలేదు. చూసారా మంచిగా అభిషేకం చేసి, పువ్వులు పెట్టి అండ్ దాని విభూదవి రాసి ఎంత చేస్తున్నాడో వాడు చేసి వాళ్ళ చెల్లితో చేయిచ్చాడు. మేము అనుకున్నట్టుగా డే 1 మేము లిస్ట్ ఔట్ చేసుకున్న టెంపుల్స్ అన్నీ మంచిగా కవర్ చేసాము. ఇంకా డే 2 మా వారి బర్త్‌డే ఒకటి. పైన తిరుపతిలోని దర్శనం అసలు మాకు ఎలా దొరికింది, ఏం దొరికింది అండ్ ఎంతసేపు పట్టింది ఇవన్నీ డీటెయిల్స్ నేను మంచిగా నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ తినేసి పడుకుందాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి.